అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు, తరతరాలుగా మనం వింటున్న, క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన సంప్రదాయాల గురించి ఈరోజు ఈ క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సోమవారం నాడు తలకు నూనె రాయరాదు, ఒంటి కాలిపై నిలబడరాదు. మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపరాదు. గుమ్మడికాయ ముక్కలను మాత్రమే ఇంటికి తేవాలి. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు. మధ్యాహ్నం సాయంకాలం వేళల్లో తులసి ఆకులు కోయరాదు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవరాదు, తలదువ్వరాదు. పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు, తీసుకోరాదు. వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు. భోజనం మధ్యలో లేచిపోరాదు. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడవరాదు. గోడలకు పాదం ఆనించి పడుకోరాదు. విరిగిన గాజులు వేసుకోరాదు. నిద్ర లేచిన తర్వాత పడుకున్న చాపను మడిచిపెట్టాలి. అన్నా తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరుటాకుని తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం చేసిన తర్వాత చేతిని ఎండపెట్టకూడదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను మర్చిపోరాదు. ఇంటి గడపపై కూర్చోరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల క్షమంలో కాలుపై కాలు వేసుకొని లేదా కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. చేతులు కడిగిన పిమ్మట జాడించరాదు. రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి. ఎంగిలి చేతితో వడ్డించరాదు. అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు. షింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. చిరిగిన అంగీలు, బనియన్లు, లోదుస్తులు ధరించరాదు. ఇంటి లోపలికి చెప్పులు ధరించి రారాదు. దేవాలయాలలో చెప్పులు పోతే మర్చిపోండి. వేరే వాళ్ళది వేసుకు వస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చినట్లే. చిన్న జంతువులకు అంటే కుక్కలు, దూడలు లాంటివి పాచిపోయిన పదార్థాలు పెట్టకండి. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు వేసుకోరాదు. ప్రయాణాల్లో అపరిచితుల నుండి పానీయాలు, తిండి పదార్థాలు తీసుకోవద్దు. శనివారం ఉప్పు, నూనె కొని ఇంటికి తేరాదు. ఇంటిలో వాడకుండా పడి ఉన్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళు, కుట్టు మిషన్లు లాంటివి వదిలించుకోవాలి. అర్హులకు మాత్రమే గుప్తదానం చేయండి. మఠాలు, దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాత తరం వాళ్లకు శిక్ష తప్పకుండా పడుతుంది. ఇతరులకు అనవసరంగా విమర్శడం, మిమ్మల్ని మీరు పొగుడుకోవటం మానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.